కాకినాడ రూరల్ కడప మండలం ఉప్పలంకవారి మండి వద్ద సముద్ర తీరాన పురాణ ప్రాశస్త్యం కలిగిన చొల్లంగి అమావాస్య తీర్థం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘమాసం ప్రారంభానికి ముందు అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు సాగర తీరము కిటకిటలాడాయి. చొల్లంగిలోని రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామిని, మొండిలోని బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వార్లను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భైరవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వార్లను కూడా భక్తులు దర్శించుకున్నారు. కడప పరిసర మండలాల నుంచి వీరభద్రుని, గద్దెల నుంచి ప్రభలను, గరగలను తలపై పెట్టుకుని వచ్చి స్నానాలు చేశారు. పలు గ్రామాల నుంచి అప్పన్న ఎద్దులను కోల సంబరంతో పాటుగా ఊరేగుతూ వచ్చి సముద్ర స్నానం చేయించి సోమేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ చార్టర్స్ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్ మాట్లాడుతూ, చొల్లంగి అమావాస్య తీర్థం ఎంతో వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ సహకారంతో పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆలయ పురోహితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రోజు వచ్చింది 29న వెన్స్డే వల్ల కూడా ఈసారి ఒంటి గంట నుంచే రావడం, స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్కి అందరూ దూరం నుంచి కూడా వస్తుంటారు. వాటి కోసం ఘాట్ దగ్గర కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం ముందు సంవత్సరాల కన్నా. అండ్ మోస్ట్లీ ఈసారి సేఫ్టీ ఆస్పెక్ట్ కానీ ఈసారి రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఈ విషయంలో కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ముందు నుంచి ఒక 1 month నుంచి ఈ ప్లానింగ్ అనేది జరిగింది. మా సైడ్ నుంచి కూడా ఈ ఫెస్టివల్ కాబట్టి అప్పుడున్నా కూడా మేము సరిదిద్దుకుంటాం. అండ్ ఈ ఫెస్టివల్ అనేది మాత్రం సాయంత్రం వరకు ఉంటుంది. తర్వాత మీకు తెలిసిందే, ఇది మళ్ళీ ఇలాగే కాకుండా ఈ మా డివోటీస్ కూడా ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ విషయంలో ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. 50,000 యావరేజ్గా వస్తారండి, 30 నుంచి 50,000 వరకు వస్తారు. అండ్ ఏదైనా సాయంత్రం ద్వారా మనకు తెలుస్తుంది ఎంతోమంది వస్తారో ఏంటో సౌకర్యాలు కూడా పిల్లలకి పాలు, మజ్జిగ అండ్ వాటర్ అవన్నీ ఫెసిలిటీ అనేది చేస్తాం. అండ్ ఏమైనా ఉన్నా కూడా స్పెషల్గా కూడా కేర్ తీసుకుంటాం. అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వడానికి పోలీస్ వాళ్ళు అయితే 2-3 రోజులు అండ్ ఇది ఒక మన